బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి భేటీ అయ్యారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి భేటీ అయ్యారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. ఇక మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికే మనం చూడవచ్చు. ఇటీవల ఎంపీ రంజిత్ రెడ్డి కానీ, అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి కానీ చాలామంది నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ నాయకుడిగా కొనసాగినటువంటి కె కేశవరావు, ఆయన కూతురు ప్రస్తుత హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతా ఉన్నారు. మనం ప్రస్తుతం వారి ఇంటి ఎదుటే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈరోజు ఉదయం 11 గంటలకైతే ఇక్కడ విజయలక్ష్మి అదేవిధంగా కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. మనం చూడవచ్చు వారి ఇంటి వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా అయితే వారు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. కె కేశవరావు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతూ అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి కె కేశవరావు అనంతరం రాజకీయ సమీకరణాల్లో భాగంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా సెక్రటరీ జనరల్ హోదాలో కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మేయర్గా అయితే తన కుమార్తె అయినటువంటి గద్వాల్ విజయలక్ష్మి కూడా ప్రస్తుతం తన సేవలు అందిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో పార్టీ బలోపేతంతో పాటు అదేవిధంగా హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే చాలా సమీకరణలు రూపొందిస్తున్న నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ప్రస్తుతం గద్వాల్ విజయలక్ష్మి మేయర్గా ఉంటూ కూడా తనదైన స్టైల్లో గత 2 టర్ముల నుంచి అయితే ఇక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే ఇంకా మరింత అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో అయితే కాంగ్రెస్ పార్టీ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఈరోజు దీపాదాస్ మున్షి అయితే ఉదయం 11 గంటలకు సుమారు అరగంట పాటు అయితే ఇటు కె కేశవరావు అదేవిధంగా విజయలక్ష్మితో అయితే భేటీ అవ్వడం జరిగింది. అనంతరం వారు కూడా వారికి సంబంధించినటువంటి సమాధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2 పర్యాయాలు తనపై అభిమానంతో తాను పనిచేస్తున్నటువంటి తీరును మెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కానీ పార్టీ క్యాడర్ అంతా కూడా తమకు ఓట్లు వేసిన నేపథ్యంలో వారితో ఒకసారి చర్చించుకున్న అనంతరం అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పేసి గద్వాల్ విజయలక్ష్మితో పాటు అదేవిధంగా కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత నాయకత్వం నుంచి వచ్చినటువంటి దీపాదాస్ మున్షికి కూడా తెలిపినట్టు మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.